హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఏదో ఒక టాపిక్ తోటి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. ఈరోజు వచ్చేసి ప్రతి వాళ్ళ లైఫ్లో జరిగే సంఘటనలే నేను టాపిక్గా తీసుకుని చెప్తూ ఉన్నాను. యాక్చువల్గా ప్రతి ఇంట్లో చావు అనేది చాలా సర్వసాధారణం అండి. మనం సుఖాలు, సంతోషాలు, వీటితో పాటు దుఃఖాలు, పుట్టుకలు, మరణాలు అన్నీ కామనే ఉన్నాయి. కాకపోతే కాలానుగుణంగా వచ్చే మార్పులతోటి ఈ ఫ్లాట్స్ కానివ్వండి, సిటీ కల్చర్ కానివ్వండి, అసలు ఎవరైనా చనిపోయారు అంటే చాలు పూర్వకాలం 10 మంది వచ్చి అది చేస్తే పెళ్ళ కన్నా కూడా పుణ్యకార్యం చేసినట్టుగా అందరూ పూనుకుని చాలా సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అయిన వాళ్ళల్లోనే లేదా రెంట్కున్న వాళ్ళు కానివ్వండి, అసలు డెడ్ బాడీని హాస్పిటల్ నుంచి తెచ్చుకోవాలంటేనే చాలా ఫీల్ అయిపోయి వీలైతే అట్నుంచటే తీసుకెళ్ళిపోతే బెస్ట్ లాగా అయిపోయింది. వాళ్ళని చూడడానికి 10 మంది రావడానికి టైం లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా వీళ్ళకి ఉంచే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఇబ్బంది. ఆయన ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో చేసి వాళ్ళే లోకంగా బతికి వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేసి వాళ్ళు తిన్నారో, ఉన్నారో, చేశారో, పోయిన వాళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళని చూడడానికి కనీసం సమయం లేదు. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మాకు చాలా ఏళ్ల క్రితం జరిగింది ఇది మా ఇంట్లో. మా ఇంటి పక్కన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. వాళ్ళ అత్తగారు మామగారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. అత్త కోడలికి కామన్గానే కొంచెం దూరం అనమాట. సో ఒకసారి ఏమైందంటే, ఒకరోజు ఒక అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి నాకు వాళ్ళ అత్తగారు తలుపు కొట్టారు. తలుపు కొడితే ఏమైందండి అంటే, ఇలా మా వారు చనిపోయారు, ఇంతకుముందు మీ పక్కన ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదండి, కొంచెం మాకు చెప్తారా అని చెప్పి. అప్పట్లో దొంగల భయాలు అవి చందానగర్లో, ఇక్కడ లింగంపల్లిలో ఉండేవాళ్ళం అనమాట మేము, బిహెచ్ఎల్ దగ్గర. సో వచ్చి ఆవిడ అనగానే మా వారు అప్పుడు 2 గంటలకండి లేచి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని పాపం తీసుకెళ్ళి ఇస్తే, కోడలికి చెప్తే ఇలా మీ మామగారు చనిపోయారని చెప్పారు. అప్పుడు పాత అసలు పడుకోబెట్టడానికి కూడా వీల్లేదండి చాప, అలాంటి చాప తీసుకొచ్చి కింద పరిచిందిట. అప్పుడు అక్కడ ఆయన్ని పడుకోబెడితే అప్పుడు మా ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. అప్పుడు తలస్నానం చేసి లోపలికి వచ్చారనమాట. ఇలా కూడా అసలు ఎవరెక్కడున్నారో, ఎప్పుడు చనిపోయారో కూడా తెలియని పరిస్థితి కొడుకులకి కోడళ్ళకి ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి నాకు చెప్పాలనిపించి నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాను. చనిపోయిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ డెడ్ బాడీ ఉంటే వాళ్ళకి అందరూ ముసలి వాళ్ళు 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఉంటే వాళ్ళకి కనీసం వాటర్ బాటిల్ అయితే డబ్బులు అయిపోతాయేమో, వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తే మళ్ళీ మనకెందుకు, లంచ్ టైం అయినా డిన్నర్ టైం అయినా అలాంటి టైమింగ్స్ అయినా సరే, అమ్మో మనం అడిగితే మనం తేవాలేమో, మనం ఎక్కడ పెడతాం వాళ్ళందరికీ డబ్బులు, ఇలా అనుకొని కనీసం మంచినీళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు అడగకుండా ఉందన్నమాట. ఇదివరకు మా చిన్నప్పుడు కానివ్వండి అట్లా అయితే వాళ్ళకి పాపం భోజనాలు తీసుకోవాలి, పక్కకు కూర్చోబెట్టి వాళ్ళు ఏడుస్తుంటే నోట్లో పెట్టి దయగా వాళ్ళతో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో వెళ్ళటానికి డబ్బు ఖర్చు వాళ్ళకి పెట్టడానికి. రెంట్కున్న వాళ్ళు అనుకోండి, అసలు ఆ డెడ్ బాడీని ఇంటికి తేవడానికి కూడా హడలిపోతూ ఉన్నారు. ఓనర్ ఏమంటారో, ఇంటికి తెస్తే తిడతారేమో, మా ఓనర్ ఒప్పుకోడు, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసేయమంటారేమో, అమ్మ అయినా సరే మా అమ్మగారిని మాకు తీసుకెళ్ళటం మాకు ఇబ్బంది, మా పిల్లల చదువులకు ఇబ్బంది, మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని ఉండనివ్వరు, లేకపోతే మాకు దినచర్యకి మాకు ఇబ్బంది, ఇలా అని చెప్పేసి చనిపోయిన వాళ్ళు తల్లైనా తండ్రైనా ఎంత అయిన వాళ్ళైనా కూడా వాళ్ళని అసలు తీసుకెళ్ళటానికి కూడా ఇష్టపడట్లేదండి. సపోజ్ వాళ్ళు ఒక అనాథాశ్రమంలో ఉంటే అట్నుంచటే తీసుకెళ్ళిపోదాం, లేదా మన ఇంటికి తీసుకురావాలంటే, లేదా హాస్పిటల్స్లో చనిపోతే హాస్పిటల్ అట్టించట్టే చనిపోతాం. ఈ కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అలా తీసుకెళ్ళాం, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే మన వాళ్ళకి మనం చేయలేకపోయామని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. పుత్రుడు పుడితే పున్నామనరకం నుంచి దాటిస్తాడు, ఇలా చేస్తాడు, అలా చేస్తాడని 100 కలలు కానీ వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేసి వాళ్ళకి అన్నీ చేసి తీరా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కర్మకాండలకి కానీ అసలు వాళ్ళకి వెళ్ళడానికి డబ్బు ఖర్చు, వాళ్ళని తీసుకెళ్ళటానికి ఖర్చు అవుతుందేమో, మళ్ళీ రెంట్కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి
అసలు బయట పడుకోబెట్టను, కింద పడుకోబెట్టాను, తీసుకెళ్ళకపోను, అయిన వాళ్ళకి తెలియపరచకపోను, ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. మాలోనే మాకు తెలిసిన ఆవిడ చనిపోయారు. ఆవిడ ఉన్నంతకాలం ఆ రెంట్ వాళ్ళకి నేనే ఇప్పించాను రెంట్కి. ఉన్నన్ని రోజులు నా కొడుకు కూతురు అసలు ఎంత వాళ్ళకి చేసి పెట్టి, మా అమ్మమ్మ గారు ఈవిడ అని చెప్పి వాళ్ళకి చేసి పెట్టి, వాళ్ళకి వడియాలు చేసి పెట్టి, అప్పడాలు చేసి పెట్టి, ముద్దలు పెట్టి, పచ్చళ్ళు పెట్టి, వాళ్ళకి కలిపించి అసలు వాళ్ళతో మమేకమైపోయి మా వాళ్ళు అసలు మీకన్నా కూడా మాకు వాళ్ళే ఎక్కువ, అంత సరదా పడిపోయి వాళ్ళతో చూసి, తీరా చూస్తే వాళ్ళ హస్బెండ్ చనిపోతే మీరు వెంటనే అరే అసలు డాక్టర్ రానివ్వండి, చనిపోయిన ఆయన అసలు కన్ఫర్మ్ చెయ్యనివ్వండి అంటే లేదండి, మళ్ళీ మాకు వార పట్టింపు, తేదీ పట్టింపు, తిథివార నక్షత్రాలు పట్టింపు, మీరు వెంటనే తీసుకెళ్ళకపోతే మాకు శుభ్రం చేసుకోవాలి, మా ఇంటికి మళ్ళీ రెంట్కి రారు. అలా ఇప్పుడు రెంట్కి చనిపోయిన వాళ్ళు ఎలాగో పోయారు, రేపన్నాడు మనం ఎంత బాగున్నా, తప్పు చేసినా ఒప్పు చేసినా మనము పోవాల్సిందే. రెంట్కి వచ్చినోడు, ఓనర్లు ఎవ్వరు అమ్మవారికి ఎవ్వరికి ఆప్షన్ ఇవ్వలేదు లైఫ్ లాంగ్ జీవితం అంతా బతికి ఉండడానికి. అరే బతికున్నన్ని రోజులైనా కనీసం మనకు చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడైనా, అరే వాళ్ళకి ఏమన్నా చనిపోయి ఇంత దుఃఖంలో ఉన్నారే, వాళ్ళకి ఏమన్నా ఒక ఆకలితో ఉన్నారేమో, ఏమన్నా ఒక కాఫీ ఇద్దామా, టీ ఇద్దామా, ఏమన్నా చేసి పెడదామా, పాప వాళ్ళు ఏం కష్టంలో ఉన్నారు ఇవిమా అనేసి ముందు డెడ్ బాడీని అర్జెంటుగా తీసుకెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇంకా ఫారిన్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఎవరు లేకపోతే ఇక అనాథ ప్రేతాలే నయం. పూర్వకాలం లాగా అయ్యో పిల్లల్ని పెంచుకున్నా వాళ్ళు మనల్ని చూసుకుంటారు, మనల్ని చేస్తారు, వాళ్ళు వచ్చేదాకా అసలు వాళ్ళు వచ్చేదాకా వీళ్ళని ఎక్కడైనా ఉండనిస్తేనా డెడ్ బాడీస్ని కూడా హాస్పిటల్లో మార్చురీలో పెట్టి అక్కడే క్రిమేషన్ చేసేయను. ఎప్పుడో మీ అమ్మగారు ఎలా ఉందంటే అయ్యో ఆవిడ పోయి ఎప్పుడో పోయారండి అంటే, అరే మాకు తెలియపరచలేదు, ఆవిడ మాకు చిన్నప్పుడు ఇది చేశారు అది చేశారంటే అది ఎప్పుడుకో తెలుస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నేనేం చెప్తాం అనుకుంటే, అపార్ట్మెంట్స్ కానివ్వండి, రెంట్కున్న వాళ్ళు కానివ్వండి, సొంత మదర్స్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎన్ని అసలు ఇవన్నీ అయిపోయాక ఏ కర్మకాండలో చేయాల్సి వచ్చినప్పుడు అలా ఉండకూడదు, ఎంత చెయ్యాలి, పెద్దవాళ్ళకి చేయకపోతే మనకి పాపం తగులుతుంది, మహాలయ పక్షాలు పెట్టాలి, అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఈ దానాలు ఆ దానాలు ఇవి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. మీరు బతికున్నన్ని రోజులు వాళ్ళకి చూడటానికి టైం లేదు, వాళ్ళతో గడపడానికి టైం లేదు. వాళ్ళు చనిపోతే వాళ్ళకి మీరు కర్మకాండలు చేయడానికి, వాళ్ళని డెడ్ బాడీస్ని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి మీకు లేదు. చనిపోయిన తర్వాత మనం నమ్ముతున్నాము పెద్దల లోకం కూడా ఉంది. వాళ్ళు మహాలయ పక్ష అమావాస్య రోజు 12 గంటలకు ఇచ్చి మన ముందే ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళకి పెట్టకపోతే మన పిల్లలకి చెడు జరుగుతుంది, ఈ భయంతోనే చేస్తున్నాను తప్ప మనం నిజంగా మనస్ఫూర్తిగా మన అయిన వాళ్ళకి మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాము, ఎంతవరకు మన న్యాయం చేస్తున్నాము, అది ఎవరి మనసులకు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. అంటే అందరూ ఇలా ఉన్నారని కానీ, లేదా ఎవరినైనా కించపరచడానికి లేదా ఇన్సల్ట్ చేయడానికి అయితే నేను ఈ వీడియో చెప్పట్లేదండి. మా లైఫ్లో మేము కూడా ఫేస్ చేశాం కాబట్టి చెప్తున్నాను. ఎలాగూ పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు, ఇప్పుడు ఏం వెళ్తారులే, రానుకోను ఖర్చులు, ఎప్పుడు మళ్ళీ పిలుస్తారుగా అప్పుడు వెళ్దాంలే, ఎందుకు ఇప్పుడు వెళ్ళడం అని చెప్పేసేసి అలా అసలు రాని వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక డబ్బుల విషయం మీరెంత ఇస్తారు, మీకు డబ్బులు ఉన్నాయిగా మీరు ఎక్కువ ఇవ్వండి, మీకు తక్కువ ఉన్నాయిగా మీరు అలా కాదు, మీకు తక్కువ ఉంటే ఏంటి, ఇలా ఇక ఈ డిస్కషన్స్ నిజంగా అయిపోయిన వాళ్ళకి మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళకి దండం పెట్టుకొని ఎంతవరకు మనం చేస్తున్నాం ఈ రోజుల్లో, ఎంతవరకు పేరెంట్స్ మీద మనకి ప్రేమ ఉంది. ఇళ్లల్లోకి తీసుకొస్తే అరిష్టం, బయట పడుకోబెడితే అరిష్టం, ఇళ్ళు పాళ్ళు పెట్టాలి, కింద పడుకోబెడితే ఓనర్లు. మరి చనిపోయిన వాళ్ళని ఎలా, లేదా గవర్నమెంట్ ఆలోచన ఓన్లీ అందరూ చనిపోయిన వాళ్ళకి ఒక్కటే పెట్టాలా? అసలు చాలా ఎవరైనా ఇంట్లో చావు వస్తుందంటేనే భయంగా ఉంది. దీని బదులు గుడిసేసుకుని గుడిసెలో ఉన్నా కూడా ₹1 లేకపోయినా పేదరికంలో ఉన్నవాడే వాడే సుఖంగా అందరికన్నా బతుకుతున్నాడని నేను ఎందుకంటే వాడి ఇష్టం, ఆ గుడిసెలో వాడు తిన్నాడో ఉన్నాడో పడుకున్నాడో, వాళ్ళ ఇంటికి వాడు తీసుకొచ్చారో లేదో వాడిష్టం. అంతేగాని కోట్ల రూపాయలు ఉండి కూడా అమ్మో మళ్ళీ ఆ వాడు ఎలాగో పోయినవాడు ఎంత సంపాదిస్తే ఏంటి, అది ఎలాగో వీళ్ళకే, వాడిని మళ్ళీ ఇక్కడ తీసుకురావడం ఎందుకు అనుకునే వాళ్ళకి ఏం చేస్తాం. మీరు కూడా ఈ విషయం ఆలోచించండి. మీకు కూడా ఇలా జరిగిందా, జరుగుతోందా, మీకు ఈ విషయం కనుక మీకు ఓకే అనిపిస్తే మీరు కూడా దీంతో ఏకీభవిస్తే, లేదా మీ ఒపీనియన్స్ చెప్పాలంటే నాకు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఎందుకంటే అందరూ కరెక్టే ఆలోచించారు.
మిస్టేక్స్ కూడా ఆలోచిస్తాను కాబట్టి మీ ఒపీనియన్ కూడా నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోతే కింద నుంచి కిందే అమ్మో వెంటనే మీరు మా ఇల్లు ఖాళీ చేసేసేయండి అని ఉన్న వాళ్ళని ఖాళీ చేసేయమనడం, ఎవరన్నా పోయారంటే అమ్మో మీరు వద్దండి మళ్ళీ మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉండటానికి ఇష్టపడరు, ఎందుకో మీరు వచ్చాక మాకు మంచి జరగలేదు మీరు వెళ్ళిపోండి. ఇలా పోయిన వాళ్ళు ఎలాగో పోయి ఉన్న వాళ్ళని కూడా సతాయించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తే తప్పకుండా నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. అందులో చెప్తారు కదండి, ఒక గుప్పెడు ఆవాలు తీసుకురా ఎవరింట్లో అయితే చావు లేదు అని. అలాగా ఈ ప్రపంచంలో చావు లేనిళ్ళు లేవు. మానవత్వంతో మంచితనంతో బతికి 10 మందికి సహాయం చేసిన వాడే మనిషి, చనిపోయిన వాడే